ఎప్పుడు మీకు తన ప్రవర్తనలో తేడా అనిపించింది? ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఆ గ్యాప్ అనేది వచ్చింది? అంటే నన్ను సడన్ గా మోసం చేసింది, మోసం ఒక్కసారిగా బయటపడింది. ఓహో, ఎప్పటి నుంచో ప్లాన్? నాకు ఆమెకు మధ్యలో అందరి ఇంట్లో ఉండే చిన్న చిన్న గిల్లి గజాలు ఉంటాయి, కానీ విడాకులు తీసుకొని కొట్టుకునేంత ఎప్పుడు లేదు, ఎప్పుడు జరగలేదు. ఓకే, ఒకవేళ జరిగింటే ఆమె లాయర్ కాబట్టి మీ మీద ఎప్పుడో పెట్టిండొచ్చు. ఒకవేళ నా మీద నేను ఆమెను కొట్టడమో, తిట్టడమో, మానసికంగా క్షోభ పెట్టడమో, శారీరకంగా క్షోభ పెట్టడం అయి ఉండి ఉంటే ఆ 2015 నుంచి 2024 లోపల, అంటే 24 వరకు మేము బాగానే ఉన్నాం, ఎప్పుడైనా నా మీద కేసు పెట్టిండొచ్చు. అవును. కాబట్టి ఎటువంటి చిన్న చిన్నవి తప్ప ఏమీ జరగలేదు. అది అనుకోకుండా 2024లో ఒక్కసారిగా తను నన్ను చేసిన మోసం ఒక్కసారిగా బయటపడ్డాను. అంటే ఇతను నా బిడ్డ అనడము, నేను నా బిడ్డ కాదు, మెడికల్గా డేట్స్ చూసుకుంటే నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి, తను ఎక్కడైతే డెలివరీ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ కేస్ షీట్స్ తీసినప్పుడు అక్కడ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డ కడుపులో పడతాడో ఆ డేట్ ఉంటుంది. ఆ డేట్ నుంచి నాకు డౌట్ వచ్చి, నేను సెప్టెంబర్లో వస్తే అమ్మాయికి జూలైలో కడుపులో బేబీ వచ్చాడు.